Hello guys, welcome back to Let's EDUTAIN. This is Nikita and welcome back to Let's EDUTAIN again. Without any further late, మనం ఇవాళ తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటంటే 7th క్లాస్ సోషల్ క్విక్ షార్ట్ నోట్స్ ఫర్ TET. Guys, if you like my videos, just like it, share it, comment it and do not forget to subscribe to Let's EDUTAIN. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకైతే కంపల్సరీ షేర్ చేయండి, ఎందుకంటే మనకి జస్ట్ 28 or 27 డేస్ మాత్రమే ఉంది. ఇందులో ఈ డేస్లో మనం ఎంత తొందర వీలైతే అంత తొందరగా సిలబస్ కంప్లీట్ చేయడానికి ఇంకా ఎంత మనం కవర్ చేయగలిగితే అంత కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే గాయస్ ఇవాళ నోటిఫికేషన్ కాదు కానీ ఏమంటే ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే డిఎస్సి కూడా పడే ఛాన్స్ ఉన్నదని అంటున్నారు. అది పడుతుందో పడదో సెకండరీ, కానీ మనం మాత్రం మన ప్రిపరేషన్లో ఎట్లాంటి లోటు రానివ్వకూడదు. జస్ట్ బీ కాన్ఫిడెంట్ దట్ నోటిఫికేషన్ వస్తుంది అండ్ అందులో నేను కంపల్సరీ మంచి మార్క్స్ స్కోర్ చేసి నన్ను నేను నిరూపించుకొని జాబ్ అనేది కంపల్సరీ కొడతా అని నమ్మకం ఉంచి చదవండి. అండ్ జస్ట్ ఎంత మీరు తొందరగా వీలైతే అంత తొందరగా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే కూడా మంచిది. ఎందుకంటే కన్సిస్టెంట్గా డైలీ ఒక 2 hours కానీ మీరు ఇప్పటి నుండే డిఎస్సి కూడా ప్రిపేర్ అవ్వగలిగితే అప్పటి వరకు మనం పర్ఫెక్ట్ అనేది అవ్వగలుగుతాము. సో గైస్, దిస్ ఈస్ ద థింగ్. అండ్ ఇది స్టార్ట్ చేసే ముందు ఏ స్మాల్ కరెక్షన్ ఇన్ ద ప్రీవియస్ వీడియో గైస్, విచ్ ఈస్ ఈవీఎస్ క్విక్ షార్ట్ నోట్స్ ఫర్ TET 5th క్లాస్ ఈవీఎస్ నోట్స్ ఏంటంటే అది టూత్ ఫామ్లో ఏదైతే టీత్ ఫామ్లో ఉంటుందో అది 2/2 1/1 2/2 3/3 2123/2123. యాక్చువల్గా మనకి ఇన్సిజర్స్ అనేవి 2 ఉంటాయని చెప్పినాం. అదేంటంటే ఓన్లీ 1 సైడ్ ఆఫ్ ది జా. మనకు తెలిసిందే మన మౌత్లో 2 జాస్ ఉంటాయి, అప్పర్ జా అండ్ లోవర్ జా. ఆ జాలో 1 సైడ్ మాత్రమే 2 ఇన్సిజర్స్ కానీ 1 కెనైన్స్ కానీ 2 ప్రీమోలార్స్ కానీ 3 మోలార్స్ కానీ ఉంటాయి. సో టోటల్గా ఇంటూ 4 చేస్తే మనకి 32 టీత్ అయితే ఉంటుంది. సో దిస్ ఈస్ ద థింగ్. అండ్ సబితా అండ్ సిస్టర్, షీ కమెంటెడ్, షీ కరెక్టెడ్ మీ. థ్యాంక్ యూ. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫర్ టుడేస్ క్లాస్. Firstly, contour lines. Contour lines are the lines joining places with equal heights on the map. Contour lines are the lines joining places with equal heights on the map. Guys, one thing ఏంటంటే మీకు నేను చెప్పేది అర్థమవుతుందా లేకపోతే do I need to change or modify the presentation of my videos? Just comment, because based on your reviews or comments only I can able to know what the thing is going on. And yes, moving on. Precipitation, it is different forms of condensation of water vapors. Example such as dew, fog, rain, snow or hail. ప్రెసిపిటేషన్ అంటే వాటర్ వేపర్స్ అనేవి ఉంటాయి కదా, అవి డిఫరెంట్ ఫామ్స్లో మనకి ఏదైతే స్మోక్ కానీ ఫాగ్ కానీ మంచు మనం జనరల్గా వింటర్ సీజన్స్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటామో కండెన్సేషన్ ప్రాసెస్ ద్వారా వాటర్ వేపర్స్ అనేవి లిక్విడ్ ఫామ్లో కన్వర్ట్ అయ్యి చెట్ల మీద కానీ ఆకుల మీద కానీ గడ్డి మీద కానీ మనకి ఇట్లా మంచులాగా ఏర్పడుతూ ఉంటుంది. అండ్ దిస్ ఈస్ డ్యూ టు ప్రెసిపిటేషన్. Next, humidity. Humidity is amount of invisible water vapors present in the atmosphere. Humidity is amount of invisible water vapors present in the atmosphere. Next comes monsoon winds. These are also known as southwest winds. These winds come all the way from the Arabian Sea and the Bay of Bengal, and they transport rain clouds which blow only in summer. ఒకటి గుర్తుపెట్టుకోండి, మాన్సూన్ విండ్స్ని మనం సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్స్గా పిలుస్తాము, సౌత్ వెస్ట్ విండ్స్గా కూడా పిలుస్తాము. అండ్ దీస్ విండ్స్ జనరల్లీ ఎక్కడ నుండి వస్తాయంటే మనకి అరేబియన్ సీ నుండి బే ఆఫ్ బెంగాల్కి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి, లైక్ ఫ్రమ్ సౌత్ వెస్ట్ నుండి అటు పోతాయి అన్నట్టు. ఓకే, జనరల్గా ఇట్లాంటి విండ్స్ని మనం సమ్మర్లో చూస్తూ ఉంటాం. మూవింగ్ ఆన్, రిట్రీటింగ్ మాన్సూన్స్ ఆర్ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్. ఈ దీనికి సంబంధించి క్వశ్చన్ అయితే మనకు TET 2022లో వచ్చింది. These winds blow from Bay of Bengal towards southwest, just quite opposite to monsoon winds. ఇవేంటంటే బే ఆఫ్ బెంగాల్ నుండి సౌత్ వెస్ట్కి ట్రావెల్ అవుతూ ఉంటాయి. దీస్ ఆర్ రిట్రీటింగ్ మాన్సూన్స్ ఆర్ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్. నెక్స్ట్, రెయిన్ గేజ్. రెయిన్ గేజ్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ యూస్ టు మెజర్ రెయిన్ఫాల్. రెయిన్ గేజ్ ద్వారా మనము రెయిన్ఫాల్ అనేది ఎంత పడింది అని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాము, విచ్ ఈస్ రెయిన్ గేజ్. ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్. ట్రిబ్యూటరీస్ ఆర్ ది స్మాల్ రివర్స్ ఆర్ స్ట్రీమ్స్ విచ్ జాయిన్స్ ఏ లార్జ్ రివర్. ఉపనదులు అని అంటాం కదా, వాటిని ట్రిబ్యూటరీస్ అని అంటాము. ఫ్లడ్ ప్లెయిన్ ఈజ్ ట్రీలెస్ బెడ్. అంటే కొన్ని మనం చూస్తూ ఉంటాము రివర్స్కి ఒక సైడ్ కానీ చెట్లు ఉండవు ఒక ప్లేస్లో, సో దట్ ఈస్ నోన్ యాజ్ ది ఫ్లడ్ ప్లెయిన్. వరస్ట్ సైక్లోన్ హిట్ ది ఈస్ట్ కోస్ట్ ఇన్ November 1977. 6-meter high tidal waves swept across villages in coastal area, killing
9,941 పీపుల్. ఇంతమందిని ఏంటి అది సైక్లోన్ తుఫాన్ అది ఏదైతే ఉందో 1977 నవంబర్లో జనరల్గా మనకి చాలా ఏంటి వరస్ట్ సైక్లోన్ అని మనం చెప్పవచ్చు, విచ్ కిల్ 9,941 పీపుల్. గైస్, వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దాట్ నేను లెసన్ మొత్తం చెప్తలేను, అందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ వాట్ ఎవర్ ఐ ఫీల్ ఇంపార్టెంట్ అండ్ డ్యూ టు ది అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ డౌన్ చేసుకొని మీకు షేర్ చేస్తున్నాను. లెసన్ మొత్తం చెప్పట్లేదు నేను. సో ఏవైనా పాయింట్స్ మిస్ అయితే జస్ట్ కైండ్లీ ఫర్గివ్ బికాస్ ఐఎమ్ నాట్ హియర్ టు ఎక్స్ప్లెయిన్ ది హోల్ లెసన్. ఎందుకంటే మనకి ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి ఐఎమ్ జస్ట్ హియర్ ఎక్స్ప్లెయినింగ్ యూ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఓన్లీ బై ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ నెక్స్ట్ మనకి టెట్ అయిపోయినాక డిఎస్సికి అప్పుడు మనకు టైం ఉంటే కంపల్సరీ వీ షల్ గో ఫర్ ఈచ్ లెసన్ అండ్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. సో దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ నీరటి, విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ నీరు కట్టే మనిషి. హీ యాక్చువల్లీ అపాయింటెడ్ పర్సన్ టు రెగ్యులేట్ ద యూజ్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ట్యాంక్. ఈ నీరటి ఆన్ లేకపోయినా నీరు కట్టే మనిషి అంటే ఏంటంటే చెరువులు ఉంటాయి కదా మనకి జనరల్గా, అంటే ఆ వాటర్ని రెగ్యులేట్ చేయడానికి ఈ మనిషిని పెడతారు అన్నట్టు. నెక్స్ట్ మిషన్ కాకతీయ, విచ్ ఈజ్ అవర్ విలేజ్ అవర్ టైం, అంటే మన ఊరు మన చెరువు అని అంటాం కదా. ఇట్స్ అ ప్రోగ్రామ్ ఎయిమ్స్ ఎట్ రిమూవల్ ఆఫ్ సిల్ట్ ఫ్రమ్ ట్యాంక్ బెడ్స్ అండ్ రిపేర్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్యాంక్ బండ్స్ ఆన్ అబౌట్ 47,000 టైమ్స్. యాక్చువల్లీ మనకు తెలిసిందే మిషన్ కాకతీయ అనే ప్రోగ్రామ్ ఇంప్లిమెంటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇది ఏంటంటే అంటే చెరువులు చాలా పొల్యూషన్ ద్వారా, వాటర్ పొల్యూషన్ వల్ల చాలా మడుగు అనేది ఎక్కువ అయ్యి వాటి యొక్క డెప్త్ అనేది తగ్గిపోయింది కదా. సో వాటిని రిపేర్ చేయడానికి మళ్ళీ కొత్త ట్యాంక్స్ ఇట్లా కన్స్ట్రక్ట్ చేయడానికి. సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ ఇంప్లిమెంటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ విచ్ ఈస్ మిషన్ కాకతీయ. నెట్ టైప్స్, అంటే నెట్ అంటే వలలు మనకు తెలిసిందే కదా, వలలో కూడా టైప్స్ ఉంటాయంట. 30 హోల్స్, 30 కన్నులు అది ఉంటే దాన్ని స్మాల్ పరిషా అని అంటాము, విచ్ ఈస్ థిన్నర్ నెట్, స్మాల్ పరిషా అని అంటాము. 60 ఐస్ ఆర్ 60 హోల్స్, 60 కన్నులు ఉంటే దాన్ని బిగ్ పరిషాన్ అంటారు, విచ్ ఈస్ థిక్కర్ నెట్. అండ్ ఆల్సో కాల్డ్ సన్నపు వల అండ్ దొడ్డు వల. మనకు తెలిసిందే తక్కువ కన్నులు ఉన్నదాన్ని సన్నపు వల అంటారు, ఎక్కువ కన్నులు ఉన్నదాన్ని దొడ్డు వల అని అంటారు. నెక్స్ట్ పర్వియస్ రాక్స్, విచ్ హ్యావ్ క్రాక్స్ ఆర్ పోర్స్, మైన్యూట్ హోల్స్ అండ్ కంటైన్ వాటర్ ఇన్ దెమ్. పెర్వియస్ రాక్స్ అంటే బండలు కానీ రాళ్ళు కానీ ఉంటాయి కదా, వాటికి కొన్ని పగుళ్ళు కానీ వాటిలో చిన్న రంధ్రాలు కానీ ఉంటాయి అన్నట్టు, అందులో వాటర్ అనేవి స్టోర్ అయి ఉంటాయి, వాటర్ అనేవి ఉంటాయి అన్నట్టు. సో సచ్ టైప్ ఆఫ్ రాక్స్ ఆర్ నోన్ యాజ్ పర్వియస్ రాక్స్. వెల్స్ ఇంపర్వియస్ రాక్స్ అంటే దే కెనాట్ కంటైన్ వాటర్ ఇన్ దెమ్, వాటిలో వాటర్ అనేవి ఉండవు బికాస్ దే డు నాట్ హ్యావ్ క్రాక్స్ ఆర్ పోర్స్ ఆర్ మైన్యూట్ హోల్స్. The layer of water which accumulates under the ground among rocks are aquifer. It determines availability of groundwater in area. జనరల్గా దీన్ని జలధార అని అంటారంట. ద లేయర్ ఆఫ్ వాటర్ విచ్ అక్యుములేట్స్ అండర్ ది గ్రౌండ్ అమాంగ్ రాక్స్ ఆర్ ఈస్ aquifer. It determines availability of groundwater in area. Generally there are 3 kinds of movements of ocean water. 3 మూమెంట్స్ ఉంటాయంట, 3 కైండ్స్ ఆఫ్ మూమెంట్స్ ఉంటాయట ఇందులో ఓషన్ వాటర్లో. అవి ఏంటంటే వేవ్స్, కరెంట్స్ అండ్ టైడ్స్. వేవ్స్ అంటే మనకు తెలిసింది అలలు. వాటర్ అండ్ సర్ఫేస్ ఆఫ్ ఓషియన్ ఫాల్స్ అండ్ రైసెస్ కాల్డ్ వేవ్స్. అంటే మనకు ఓషియన్ వాటర్ ఏవైతే ఉంటాయో వాటి సర్ఫేస్ మీద వాటర్ ఏవైతే ఉంటాయో పడతా ఉంటాయి, లేస్తూ ఉంటాయి కదా, వాటిని మనం అలలు అంటాం, విచ్ ఆర్ జనరల్లీ నోన్ యాజ్ వేవ్స్. నెక్స్ట్ కరెంట్స్. Currents are the water streams flow constantly in a definite direction on surface of ocean. Okay. Next, generally there are 2 types of currents, which are warm currents and cold currents. Warm currents flow from equatorial region towards poles, whereas cold currents flow from poles to equatorial region. కరెంట్స్ అంటే తెలిసింది ఏంటంటే వాటర్ స్ట్రీమ్సే, కాకపోతే ఒక డెఫినెట్ డైరెక్షన్లో ఫ్లో అవుతూ ఉంటాయి సర్ఫేస్ ఆఫ్ ఓషియన్ మీద, సర్ఫేస్ ఆఫ్ ఓషియన్, ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ఓషియన్. ఇందులో 2 టైప్స్ ఉంటాయి, విచ్ ఆర్ వామ్ కరెంట్స్ అంటే ఈక్వటోరియల్ రీజియన్ నుండి పోల్స్ డైరెక్షన్లో వెళ్తుంది. కోల్డ్ కరెంట్స్ అంటే పోల్స్ నుండి ఈక్వటోరియల్ రీజియన్ సైడ్ వస్తాయి ఏంటి కోల్డ్ కరెంట్స్. నెక్స్ట్ టైడ్స్, ద రిథమిక్ రైజ్ అండ్ ఫాల్ ఇన్ లెవెల్ ఆఫ్ ది వాటర్ ఇన్ ఓషియన్ every day or every minute, or we can say. So this is about tides. Moving on, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టుక్ ప్లేస్ ఇన్ యూరప్. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది ఫస్ట్ యూరప్లో మొదలైంది అని చెప్పవచ్చు.
Atlantic Ocean separates Europe and North America. Atlantic Ocean separates Europe and North America. Eurasia is a continuous landmass of Europe and Asia. యాక్చువల్గా యూరప్కి ఏషియాకి కంటిన్యూ అంటే మధ్యలో ఏం సముద్రాలు కానీ వాటర్ కానీ ఓషన్స్ కానీ ఉండవు. ఇట్ జస్ట్ ఏ కంటిన్యూస్ ల్యాండ్ మాస్ అండ్ దట్ టుగెదర్ వీ కాల్డ్ యాజ్ యురేషియా. యూరప్ని ఏషియాని కలిపి ఆ ల్యాండ్ మాస్ ఏదైతే ఉందో దాన్ని యురేషియా అని అంటాము. ది ఆల్ప్స్ is the most important mountain ranges of Europe. The Alps is the most important mountain ranges of Europe. The Caucasian movements lie between Caspian Sea and Black Sea, forms southern boundary of Europe. The Caucasian mountains lie between Caspian Sea and Black Sea. అవి ఏంటంటే బౌండరీ సౌతర్న్ బౌండరీకి ఫామ్ అవుతాయి. ఏంటి కకేషియన్ మౌంటైన్స్ అనేవి సౌతర్న్ బౌండరీ ఆఫ్ యూరప్గా మనం చెప్పవచ్చు. యాజ్ యూ నో మన ఇండియన్ బౌండరీస్ నార్త్కి హిమాలయ, సౌత్కి ఇండియన్ ఓషియన్, ఈస్ట్కి బే ఆఫ్ బెంగాల్, వెస్ట్కి అరేబియన్ సీ. నెక్స్ట్, Volga is the longest river in Europe. What is the longest river in Europe? Volga. Volga is the longest river in Europe. Eastern Europe is a vast plain stretches across Russia, Ukraine, Poland, Belarusia and etc. ఇదేంటంటే ఇట్స్ ఎ ప్లేన్. వాట్ ఈస్టర్న్ యూరప్ అనేది వాస్ట్ ప్లేన్. అది రష్యా నుండి యుక్రెయిన్, పోలాండ్, బెలారషియా వీటి మధ్య ఉంటుంది, స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. ఆ పలానా దేశాల్లో ఫ్లో అవుతూ ఉంటుందని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ కమ్స్ పెనిన్సులా. Peninsula are the land masses that are surrounded by sea on three sides and connected to mainland and fourth side. పెనిన్సులా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాని మనం పెనిన్సులా అంటాం. ఎందుకంటే దానికి 3 sides ఇట్ ఈస్ సరౌండెడ్ బై వాటర్. సౌత్కి ఇండియన్ ఓషియన్, ఈస్ట్కి బే ఆఫ్ బెంగాల్, వెస్ట్కి అరేబియన్ సీ, వెరస్ నార్త్కి మనకి హిమాలయస్, కానీ వాటర్ కాదు అది. ఓకే, సీ ఆర్ ఓషియన్ కాదు, వాటర్ ల్యాండ్ కాదు. ఇట్ ఈస్ కనెక్టెడ్ టు మెయిన్ ల్యాండ్ ఆన్ వన్ సైడ్. సో ఏంటంటే 3 సైడ్లు 3 వాటర్తోని బౌండ్ అయి ఉండి ఇంకో 4th సైడ్ ఏదైతే ఉందో అది ల్యాండ్కి కనెక్ట్ అయి ఉంటే సచ్ టైప్ ఆఫ్ ప్లేసెస్ ఆర్ కాల్డ్ యాజ్ పెనిన్సులా. నెక్స్ట్, ఐలాండ్. ఐలాండ్ అంటే ఏంటంటే ల్యాండ్ మాసెస్ సరౌండెడ్ బై సీ ఆన్ 4 sides. అంటే సీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీలంక కూడా చెప్పుకోవచ్చు మనం. దానికి 4 sides సీయే ఉంటుంది, అంటే ఓషనే ఉంటుంది. సో అట్లా ఐలాండ్స్ అంటే ఏంటంటే 4 దిక్కులు వాటర్తోని కవర్ అయ్యి ఉండేది ఐలాండ్స్ అని అంటాము. ఎగ్జాంపుల్, గ్రేట్ బ్రిటన్. బేస్ అండ్ గల్ఫ్స్ are parts of sea enclosed by land. Climate of Europe is influenced by Atlantic Ocean and winds blowing from it. Bays and gulfs are part of sea enclosed by land. Climate of Europe is influenced by Atlantic Ocean, winds blowing from it. Hope you understand. Westerlies are the winds which blow all the year round from Atlantic Ocean towards Europe as they blow from west, especially from southwest towards northwest. వెస్టర్లీస్ అంటే దీస్ ఆర్ సచ్ టైప్ ఆఫ్ విండ్స్ అట్లాంటిక్ ఓషియన్ నుండి యూరప్కి కంటిన్యూస్గా బ్లో అవుతూ ఉంటాయి అన్నట్టు. ఇయర్ మొత్తంగా ఇవి బ్లో అవుతూ ఉంటాయి. యాజ్ దే కమ్ ఫ్రమ్ వెస్ట్ సైడ్, ఎస్పెషల్లీ అవి ఏంటంటే సౌత్ వెస్ట్ నుండి నార్త్ ఈస్ట్కి పోతున్నాయి కాబట్టి వాటిని వెస్టర్లీస్ అని అంటాము. నెక్స్ట్, ocean current found in the Atlantic Ocean originates near equator called Gulf Stream in America, North Atlantic Drift in Europe. ఓషన్ కరెంట్ ఫౌండ్ ఇన్ ద అట్లాంటిక్ ఓషియన్ అంటే ఒక ఓషన్ కరెంట్ అని ఉంది, అది అట్లాంటిక్ ఓషన్లో ఫౌండ్ అయింది. యాక్చువల్లీ అది ఈక్వేటర్ దగ్గర ఒరిజినేట్ అయ్యింది కాబట్టి దాన్ని అమెరికాలో గల్ఫ్ స్ట్రీమ్ అని అంటాము. దాన్నే యూరోప్లో నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ అని అంటాము. యూరోప్లో నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్, వెరస్ అమెరికాలో గల్ఫ్ స్ట్రీమ్ అని అంటాము. As countries of southern Europe have Mediterranean Sea to their south, so they called Mediterranean countries. And climate as Mediterranean climate, as rainy waters and dry summers. What we can say, southern Europe లో మెడిటరేనియన్ సీ ఉంటుంది కాబట్టి ఆ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మెడిటరేనియన్ కంట్రీస్ అని అంటాము. అండ్ ఆ క్లైమేట్ ఎలా ఉంటుందంటే వింటర్స్ మొత్తం రెయినీ వింటర్స్, సమ్మర్ మొత్తం డ్రై సమ్మర్స్ ఉంటాయి. సో క్లైమేట్ని కూడా మెడిటరేనియన్ క్లైమేట్ అని అంటాము. ద క్లైమేట్ ఈజ్ గుడ్ ఫర్ గ్రోయింగ్ జ్యూసీ ఫ్రూట్స్. అండ్ మెడిటరేనియన్ క్లైమేట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ గ్రోయింగ్ జ్యూసీ ఫ్రూట్స్ లైక్ ఆలివ్, ఫిగ్స్, గ్రేప్స్, ఆరెంజెస్ ఎక్సెట్రా. దీస్ ఆర్ గ్రోన్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ సదర్న్ యూరోప్. ఈ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి సదర్న్ యూరోప్లో
మంచిగా గ్రో అవుతూ ఉంటాయి డ్యూరింగ్ దిస్ క్లైమేట్. యూరోపియన్ కంట్రీస్ హ్యావ్ 4 మెయిన్ సీజన్స్. మన ఇండియాలో 3 సీజన్స్ ఉంటాయి, వెరాజ్ యూరప్లో 4 సీజన్స్ ఉంటాయి, విచ్ ఆర్ వింటర్, స్ప్రింగ్, సమ్మర్ అండ్ ఆటమ్. వింటర్ ఇట్ స్టార్ట్స్ ఇన్ నవంబర్ ఆర్ డిసెంబర్. అప్పుడు ఏంటంటే ట్రీస్ షెడ్ దేర్ లీవ్స్, అంటే ఆకులు రాలిపోతూ ఉంటాయి అన్నట్టు వింటర్లో. నెక్స్ట్ స్ప్రింగ్, ఇట్ ఇట్ స్టార్ట్స్ ఇన్ మార్చ్. ఫ్రెష్ గ్రీన్ లీవ్స్ అపియర్, అప్పుడప్పుడే చిన్న చిన్న ఏంటి టెండర్ లీవ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి, ఫ్రెష్ గ్రీన్ లీవ్స్ అనేవి కనబడుతూ ఉంటాయి మనకు. ఫీల్డ్స్ ఆర్ ప్లౌడ్ ఇన్ స్ప్రింగ్ అండ్ సోయింగ్ ఈజ్ డన్ డ్యూరింగ్ దిస్ సీజన్. Fields are plowed in spring and sowing is done during this season. Wheat, rye, barley, corn, sugar beet and oats are principal crops during this season. Summer it starts from June to August. Northern countries of Europe like Sweden, these generally called as lands of midnight sun. యాక్చువల్గా ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ అంటే మనం నార్వే అంటాము, కాకపోతే ఈ నార్థన్ కంట్రీస్ ఆఫ్ యూరోప్లో జనరల్గా ఏంటంటే సమ్మర్ సీజన్లో స్పెషల్గా సన్ అనేది సన్ నైట్ కూడా రైజ్ అవుతూ ఉంటారు, సన్సెట్ అనేది అక్కడ కనబడదు జనరల్గా సమ్మర్లో. సో వాటిని ల్యాండ్స్ ఆఫ్ మిడ్ నైట్ సన్ అని అంటాము. అండ్ సీజన్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ యూరప్, ఈ సమ్మర్ సీజన్ ఏదైతే ఉందో సీజన్ ఆఫ్ అగ్రికల్చర్ అని అంటాము యూరప్లో. ఇన్ ఇండియా 2 అగ్రికల్చరల్ సీజన్స్ 2 ఉంటాయి. ఏంటి? రబీ, దీన్నే వింటర్ అని అంటాము, ఖరీఫ్ విచ్ ఈస్ మాన్సూన్. ఇన్ ఇండియా వీ కెన్ అబ్జర్వ్. నెక్స్ట్ ఆటమ్. ఆటమ్ ఇట్ ఈస్ ఫ్రమ్ సెప్టెంబర్ టు అక్టోబర్. ట్రీస్ లీవ్స్ టర్న్ రెడ్ అండ్ yellow అండ్ బిగిన్ టు ఫాల్. ట్రీస్ ట్రీస్ రెడ్ నుండి ఎల్లోకి అండ్ తర్వాత రాలిపోతూ ఉంటాయి అన్నట్టు ఆటమ్ సీజన్లో. గ్రేప్స్ అండ్ అదర్ ఫ్రూట్స్ ఆర్ ప్లక్డ్ ఫర్ వైన్స్, జామ్స్, జ్యూసెస్ ఎక్సెట్రా. ఆటమ్ సీజన్లో గ్రేప్స్ కానీ ఇంకా అదర్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తెంపి వైన్స్ కోసమైనా, జామ్స్ కోసమైనా, జ్యూసెస్ కోసమైనా యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ నార్వేలో 3% ఆఫ్ ల్యాండ్ ఈజ్ కల్టివేబుల్. నార్వేలో తక్కువ శాతం, 3% ఈజ్ వెరీ 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 లెస్, వీ కెన్ సీ. 3% ఆఫ్ ల్యాండ్ ఈజ్ కల్టివేబుల్. ఇంగ్లాండ్లో 30% ఆఫ్ ల్యాండ్, జర్మనీలో 40% ఆఫ్ ల్యాండ్, whereas in India it is 55% of land. That's why most of the people in India depend on agriculture. మన జీవనాధారం జనరల్గా మోస్ట్లీ ఇండియన్స్కి వ్యవసాయమే మనకు తెలిసిందే, బికాస్ వీ హ్యావ్ 55% ఆఫ్ ల్యాండ్ విచ్ ఈస్ కల్టివేబుల్. నెక్స్ట్ హోలాండ్, ఆల్సో known as Dutch. People reclaimed short portions of land from sea by building embankments called dikes to push back the sea. The land reclaimed called polder. Wheat, main crop in European plains, grow extensively in France, Germany, Russia, Ukraine, Poland, Italy, Greece, etc. Wheat is the main crop in European plains and it generally grow extensively in the countries like France, Germany, Russia, Ukraine, Poland, Italy, Greece and etc. Mediterranean countries like Portugal, Spain, Italy and southern France are famous for their wines. ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ స్పెషల్లీ ఫేమస్ ఫర్ దేర్ వైన్స్. నెక్స్ట్ barley, oats, rye, sugar beet, potato etc. are important crops of Europe. Christopher Columbus, an Italian sailor, in 1492 discovered America. యాక్చువల్లీ క్రిస్టఫర్ కొలంబస్ ఏంటంటే తిను అట్లాంటిక్ ఓషన్ మీద ట్రావెల్ చేసి ఇండియాని కనుగొందాం అనుకున్నాడు, బట్ హీ యాక్చువల్లీ ఫౌండ్ అమెరికాని కనుగొన్నాడు. లేటర్ ఆన్ వాస్కో డి గామా హీ యాక్చువల్లీ డిస్కవర్డ్ సీ రూట్ టు ఇండియా. యాక్చువల్గా క్రిస్టఫర్ కొలంబస్ డిస్కవర్డ్ అమెరికా బట్ నాట్ ఇండియా. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇన్ యూరప్ స్టార్టెడ్ అరౌండ్ 1750. Industrial revolution in Europe started around 1750. Next, highest peak in Africa is Mount Kilimanjaro which is in Tanzania. ఆఫ్రికా అంటే జనరల్గా మన హ్యూమన్స్ యొక్క సృష్టి ఏదైతే ఉందో అది క్రియేషన్ ఏదైతే ఉందో అది ఆఫ్రికాలో జరిగిందని చెప్తారు అన్నట్టు. అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఆఫ్రికా వీ హ్యావ్ వెంట్ టు డిఫరెంట్ కంట్రీస్ అండ్ ల్యాండ్స్. సో కాకపోతే జనరల్గా మానవ మనుగడ మొదలైంది ఆఫ్రికా అని చెప్తా ఉంటారు అన్నట్టు. హైయెస్ట్ పీక్ ఇన్ ఆఫ్రికా ఈజ్ మౌంట్ కిలిమంజారో విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ తంజానియా. లేక్ విక్టోరియా ఈజ్ ది లార్జెస్ట్ లేక్ ఇన్ ఆఫ్రికా. లేక్ విక్టోరియా ఈజ్ ది లార్జెస్ట్ లేక్ ఇన్ ఆఫ్రికా.
ఓన్లీ నైల్ రివర్ క్రాసెస్ ది సహారా డిజర్ట్. సహారా డిజర్ట్ తెలిసిందే మనకు, విచ్ ఈస్ ది బిగ్గెస్ట్ డిజర్ట్ ఆర్ లార్జెస్ట్ డిజర్ట్ ఇన్ ద వరల్డ్. ఆ సహారా డిజర్ట్ మీదుగా ఓన్లీ నైల్ నది మాత్రమే, నైల్ రివర్ మాత్రమే ప్రవహిస్తుంది. నెక్స్ట్, the zone between Tropic of Cancer and Tropic of Capricorn is the hottest region of the world, which is known as tropic region. Northern part of Africa is an arid region, which is Sahara Desert. The southern part of Africa, which is arid region, it is Kalahari Desert. మనకు అర్థమవుతుంది, ఆఫ్రికా అనేది మొత్తంగా అరిడ్ అంటే డ్రై రీజన్ అని మనకు అర్థమవుతుంది. నార్త్ పార్ట్ సహారా డిజర్ట్ ఉంటుంది, సౌతర్న్ పార్ట్లో కల్హారీ డిజర్ట్ అనేది ఉంటుంది. ఇన్ 1498 a Portuguese sailor who is Vasco da Gama went around southern tip of Africa and reached India. 1498లో పోర్చుగీస్ సేలర్ అంటే వాస్కో డి గామా, he actually belonged to Portuguese. He actually reached India. He discovered a sea route to India. Cocoa, rubber, palm and palm oil are exported by Nigeria. ఇవి జనరల్గా ఏవైతే థింగ్స్ ఉన్నాయో దీస్ ఆర్ యాక్చువల్లీ ఎక్స్పోర్టెడ్ బై నైజీరియా. Nigeria got independence in 1960. Nigeria got independence in 1960 from British rule, whereas we Indians got independence in 1947 from British rule. Next, Africa is the largest producer in the world of precious minerals like gold and diamonds. Avani gold and diamonds అనేవి ఆఫ్రికాలో ఎక్కువ ఉంటాయి, and it is the largest producer of such precious minerals. Since 1958, mineral oil has been exported from Nigeria. Since 1958, mineral oil has been exported from Nigeria. Oil refineries have been set up at Harcourt and Wariport. Oil refineries have been set up at Harcourt and Wariport. Yerukala tribe. These are actually the people who involved in basket making. బాస్కెట్ మేకింగ్ ఉంటుంది కదా, జనరల్గా బుట్టలు అల్లుతూ ఉంటారు, బుట్టలు చేస్తూ ఉంటారు. సో ఎరుకల ట్రైబ్స్ అనే వాళ్ళు జనరల్గా ఇట్లాంటి పనిలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు అన్నట్టు. దే లివ్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఎరుకల ఇట్స్ ఎ నేమ్ కేమ్ ఆఫ్టర్ దేర్ ఉమెన్స్ ట్రెడిషనల్ ప్రొఫెషన్ ఆఫ్ ఫార్ట్యూన్ టెల్లింగ్. లైక్ సోది చెప్తా, అమ్మ సోది, ఎరుక చెప్తా అని అంటారు కదా, వాళ్ళని ఎరుకల. సో ఆ నేమ్ అట్లా వచ్చింది అన్నట్టు, వాట్ ఎరుకల. నెక్స్ట్, ది స్పీక్ ఎరుకల భాష. ఇదైతే తమిళ, తెలుగు ఇట్లాంటి డిఫరెంట్ లాంగ్వేజెస్ కలిసే ఉంటుంది ఎరుకల భాష అనేది. నెక్స్ట్, పోచంపల్లి. ఇట్స్ ఎ స్మాల్ టౌన్ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ. ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ఇక్కత్ శారీస్. ఇక్కత్ శారీస్కి చాలా ఫేమస్ ఏంటి, పోచంపల్లి. ఇక్కత్ టర్మ్ ఈజ్ యూజ్డ్ ఫర్ పర్టిక్యులర్ స్టైల్ ఇన్ విచ్ క్లాత్ ఈస్ డైడ్. యాక్చువల్గా ద డిజైన్స్ కానీ అదైతే పర్టిక్యులర్ స్టైల్ అనేది యూనిక్నెస్ అనేది ఏదైతే ఉందో డిజైన్ కానీ, సో దాని గురించి డిస్క్రైబ్ చేసేది ఇక్కట్ అన్నట్టు. పోచంపల్లి శారీ ఈజ్ ది ఫస్ట్ హ్యాండ్లూమ్ క్లాత్ పేటెంటెడ్ ఇన్ ఇండియా. అంటే కాపీరైట్స్ సంథింగ్ ఎల్స్ ఉంటుంది కదా, ఏంటంటే పోచంపల్లి శారీ అంటే ఏంటంటే ఇప్పుడు పోచంపల్లి నుండి తయారైన చీరలు మాత్రమే పోచంపల్లి శారీస్ అని పేరిస్తాం అన్నట్టు. అంతేగాని వేరే ఎక్కడ నుండో తెచ్చిన చీరలు తీసుకొచ్చి పోచంపల్లి చీరలు అని పెట్టడానికి వీల్లేదు. అండ్ దిస్ ఈస్ ద థింగ్ అబౌట్ పేటెంట్, అండ్ ఇట్ ఈస్ ది ఫస్ట్ హ్యాండ్లూమ్ క్లాత్ పేటెంటెడ్ ఇన్ ఇండియా. వ్రాప్ అండ్ వెఫ్ట్, దీస్ ఆర్ ది టూ మెయిన్ థింగ్స్. వ్రాప్ మీన్స్ ద యార్న్ దట్ గోస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. అంటే గ్రీన్ కలర్ ఏదైతే ఉందో మీరు అబ్జర్వ్ చేస్తున్నారుగా, సో వ్రాప్ అంటే ఆ దారం ఏదైతే ఉందో పైనుండి కిందికి వచ్చేదాన్నే వ్రాప్ అంటాము. వెఫ్ట్ అంటే యాన్ దట్ గోస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, ఎడమ నుంచి కుడివైపు ఇట్లా అడ్డంగా ఏవైతే ఉన్నాయో వాటిని వెఫ్ట్ అని అంటాము. పొడుగ్గా ఉన్నాయేమో, నిలువుగా ఉన్నాయేమో వ్రాప్ అంటాము. వెఫ్ట్ అంటే ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నాయి కదా అడ్డంగా, వాటిని మనం వెఫ్ట్ అని అంటాము. జేమ్స్ వాట్ ఈజ్ అన్ ఇంగ్లీష్ క్రాఫ్ట్మ్యాన్. బోల్టన్ ఈజ్ అన్ industrialist. Together in partnership made steam engines which used in spinning, weaving, making iron tools, driving vehicles and ships etc. అయితే యాక్చువల్గా జేమ్స్ వాట్ అనే వ్యక్తి ఒక క్రాఫ్ట్ మ్యాన్ అన్నట్టు. ఈయన డిఫరెంట్ ఇంజన్స్ కానీ క్రాఫ్ట్స్ కానీ చేస్తూ ఉంటే బోల్టన్ ఒక ఇండస్ట్రియలిస్ట్. యాక్చువల్గా ఈ జేమ్స్ వాట్ అనే అతను బోల్టన్ దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా చేస్తాను, నువ్వు నాకు పెట్టుబడి పెట్టు, మన ఇద్దరం కలిసి మార్కెట్లో అమ్ముదామని వాళ్ళిద్దరు డిసైడ్ అయ్యి పార్ట్నర్షిప్లో ఇట్లాంటి స్టీమ్ ఇంజన్స్ అనేవి, అంటే విచ్ యాక్చువల్లీ రన్ విత్ స్టీమ్స్, అవి తయారు చేసి ప్రజలకు అమ్మి వీళ్ళు లాభం పొందారు అన్నట్టు. ఎవరు, జేమ్స్ వాట్ ఇంకా బోల్టన్. Between 1750 1850 factory system emerged.
factory system emerged between 1750 and 1850. George Stephenson's locomotive pulled heavy loads along a 64-kilometer track from Liverpool to Manchester at 46 kilometers per hour speed. యాక్చువల్గా జార్జ్ స్టీఫెన్సన్ ఎవరైతే ఉన్నారో జనరల్గా మన లోకోమోటివ్ అంటే జనరల్ ఇట్స్ అన్ ఇంజిన్ ప్రజెంట్ ఇన్ ట్రైన్ వీ కెన్ సే. అంటే అంటే హెవీ లోడ్స్ని మనము తీసుకెళ్ళడానికి కానీ హెవీ లగేజెస్ కానీ హెవీ లోడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ట్రైన్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో this was used first by George Stephenson and it has become a drastic change in use of such locomotives. In 1840s, John Loudon McAdam devised a method of laying the road using broken stones. అయితే ఏంటంటే బ్రోకెన్ స్టోన్స్ అంటే ఇరిగిన రాళ్ళు కానీ పగిలిన రాళ్ళు కానీ ఏమైనా ఉన్నాయో వాటి ద్వారా రోడ్ అనేది వేయడం కానీ తను చేసాడు. ఒక మెథడ్ అనేది చేసినాక తర్వాత ఇట్ హ్యాస్ బికెమ్ ఏంటి తనట్లో వేసినాకనే రోడ్స్ అండ్ కన్స్ట్రక్షన్ కానీ వీటి గురించి ఎక్కువ యూజ్ అయింది అన్నట్టు ఈయన స్టార్ట్ చేసిన మెథడ్. హూ ఇన్ 1840 జాన్ లోడన్ మెక్ఆడమ్. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ పేపర్ మేకింగ్. ఈ క్వశ్చన్ మనకి టీఎస్ టెట్ 2022లో వచ్చింది. సో ది ప్రాసెస్ ఆఫ్ పేపర్ మేకింగ్ ఇన్వాల్వ్స్ ది ఫస్ట్ ఈజ్ చిప్పింగ్, నెక్స్ట్ మేకింగ్ ఆఫ్ వుడ్ పల్ప్, స్ప్రెడింగ్ ది పల్ప్, ప్రెస్సింగ్, డ్రైయింగ్ అండ్ రోలింగ్ అండ్ లాస్ట్లీ కట్టింగ్. టోటల్గా 5 ప్రాసెస్ లేకపోతే 5 స్టెప్స్ ఉంటాయి, మంచిగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈఎస్ఐ అంటే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ అన్నాడు. ఇట్స్ అ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ విచ్ ఈస్ గివెన్ ఫర్ ఎంప్లాయీస్. ఈఎస్ఐ క్యాజువల్ వర్కర్స్ ఆర్ ది వర్కర్స్ హూ ఈజ్ ఎంప్లాయిడ్ ఆన్ అండ్ ఆఫ్, అంటే రెగ్యులర్ వర్కర్ కాదు. ఓకే. ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ తెలంగాణ ఈజ్ ఇన్ హైదరాబాద్, శంషాబాద్. ఓకే, తెలంగాణలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏంట్రా అంటే శంషాబాద్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ విచ్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ హైదరాబాద్. ఏపీ హ్యాస్ 15 పోర్ట్స్ విచ్ ఈస్ విశాఖపట్నం ఈజ్ ది లార్జెస్ట్. ఆంధ్రప్రదేశ్లో టోటల్గా 15 పోర్ట్స్ ఉన్నవి అండ్ విశాఖపట్నం పోర్ట్ అనేది అందులో లార్జెస్ట్ పోర్ట్. సబార్డినేట్స్ ఆర్ సామంతాస్. ఇన్ఫ్లుయెన్షియల్ ల్యాండ్లార్డ్స్ ఆర్ ది వారియర్ చీఫ్స్. సబార్డినేట్స్ ఆర్ సామంతసం అంటే సామంతాస్ అంటే సామంతులు అని అంటాం కదా జనరల్గా. కింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ల్యాండ్ లార్డ్ లాగా ఒక వారియర్ చీఫ్ లాగా వీళ్ళు పనిచేస్తారు అన్నట్టు. నెక్స్ట్ మహాసామంత ఆర్ మహామండలేశ్వర అంటే ది గ్రేట్ లార్డ్ ఆఫ్ ఏ సర్కిల్ ఆర్ రీజియన్. అంటే వాళ్ళ కింగ్స్ కానీ ఎవరిదైతే రూల్ అయిపోయిందో లేకపోతే ఎవరైనా డిఫీట్ చేసినా కానీ ఈ సామంతాస్ కానీ సబార్డినేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే గ్రేట్గా భావించి ఒక రీజియన్ని వాళ్ళే చూస్ చేసుకొని ఇక వాళ్ళే దాన్ని మొత్తం రూల్ చేస్తూ ఉన్నట్టు. సో వాళ్ళనే మహాసామంత లేకపోతే మహామండలేశ్వర అని అంటారు. ఎగ్జాంపుల్ రాష్ట్రకూటాస్ ఇన్ డెక్కెన్. దే వేర్ ఫస్ట్ ఇనిషియల్లీ సబార్డినేట్స్ ఆఫ్ చాళుక్యాస్ ఆఫ్ కర్ణాటక. ఫస్ట్ వీళ్ళు చాళుక్యాస్ ఉంటారు కదా వాళ్ళకి సబార్డినేట్స్గా ఉండేవాళ్ళు. లేటర్ ఆన్ వాళ్ళ యొక్క డైనాసిటీ ఎండ్ అయినాక వీళ్ళు ఒక డైనాసిటీ కాదు కానీ ఒక రీజియన్ ఫామ్ చేసుకొని అది రూల్ చేసేవాళ్ళు అన్నట్టు. దంటిదుర్గ ఏ రాష్ట్రకూట చీఫ్. యాక్చువల్గా ఈ దంటిదుర్గ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయననే ఈ చాళుక్యాస్కి అగెనిస్ట్గా వెళ్ళడం కానీ వాళ్ళను యాక్చువల్గా సబార్డినేట్ ఈయనే, కాకపోతే ఈయన ఒక రీజియన్ ఏర్పాటు చేసుకుని దాన్ని రూల్ చేయడం స్టార్ట్ చేశాడు. హిరణ్యగర్భ ఈజ్ ఆల్సో గోల్డెన్ వూంబ్. హిరణ్యగర్భ అంటే తెలిసింది ఇది ఏంటంటే ఎవరైతే సబార్డినేట్స్ కానీ సామంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు యజ్ఞం చేసి తర్వాత వాళ్ళకు క్షత్రియుల్లాగా వాళ్ళే చేంజ్ అవుతారు అన్నట్టు. నెక్స్ట్ ట్రిపార్టిట్ స్ట్రగుల్ అంటే ఇట్స్ ఎ ఫైట్ ఆర్ స్ట్రగుల్ ఆఫ్ 3 parties విచ్ ఆర్ గుర్జారా, ప్రతిహార, రాష్ట్రకూట అండ్ పాల డైనాసిటీస్ ఫర్ కంట్రోల్ ఓవర్ కనౌజ్. ప్రశస్టీస్ ఈస్ ద invocation part of inscription. ప్రశస్తిస్ ఈజ్ ద ఇన్వొకేషన్ పార్ట్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్ అంటే శాసనం అన్నట్టు. అందులో కొంచెం పార్ట్ని ప్రశస్తిస్ అని అంటారు. నెక్స్ట్ శ్రీమద్ ఆంధ్ర మహాభారతం, ది ఫస్ట్ పోయిటిక్ వర్క్ ఇన్ తెలుగు కంపోజ్డ్ బై కవిత్రాయము, ద ట్రినిటీ ఆఫ్ పోయెట్స్ నన్నయ్య, తిక్కన ఆర్ ఎర్రన బిట్వీన్ 1000 and 1400 AD. శ్రీమద్ ఆంధ్ర మహాభారతం, ఇట్ ఈస్ ది ఫస్ట్ పోయటిక్ వర్క్ ఇన్ తెలుగు. నెక్స్ట్ ప్రతాపరుద్ర యశోభూషణం బై విద్యానాథ ఏం రాశాడు? ప్రతాపరుద్ర యశోభూషణం.
వినుకొండ వల్లభార్య అనే వ్యక్తి క్రీడాభిరామం అనే బుక్ని రాశాడు. ఏకమ్రనాథ అనే వ్యక్తి ప్రతాపరుద్ర చరిత్రం అనే బుక్ అయితే గ్రంథం అయితే రాశాడని మనకి తెలుస్తుంది. నెక్స్ట్ ద ఇంపార్టెంట్ కాకతీయ రూలర్స్ ఆర్ యాజ్ యూ కెన్ సీ ప్రోలా టు బిట్వీన్ 1116 to 1157 AD, రుద్రదేవ 1158 to 1195 AD, గణపతిదేవ 1199 to 1262 AD, రుద్రమదేవి 1262 to 1289 AD, ప్రతాపరుద్ర from 1289 to 1323 AD. During Rudradeva's rule, which is between 1158 and 1195 AD, the capital was shifted from Annamakonda to Orugallu. Actually, first వాళ్ళ capital ఏదైతే ఉందో రాజధాని అనేది హన్మకొండ ఉండే, but later on it moved to Orugallu, which is presently we called as Warangal. Rudramadevi lost her life in the war that took place at Chandupatla, which is in Nalgonda district. Rudramadevi lost her life in the war that took place at Chandupatla in Nalgonda district. Sultan Muhammad bin Tughlaq defeated Prataparudra in 1323 AD. Palanati Virula Katha, it is a book or compose which was written by Srinada around 1350s. Mahmud Ghazni, Sultan Muhammad Ghazni of Afghanistan, Al-Biruni, a scholar written Kitab al-Hind, an important source of historians. Kitab al-Hind ane book edaithe undo, it was written by a scholar of Al-Biruni. It is an important source of historians. Vijayalaya belonged to ancient chiefly family of Cholas. From Urayur built town of Tanjavur and temple for నిశుంభ సుదిని అనే ఒక టెంపుల్ ల్యాండ్ టౌన్ ఆఫ్ తంజావూర్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఎవరు? విజయలయ. నెక్స్ట్ గంగైకొండ చోళాపురం, బిగ్ టెంపుల్స్ ఆఫ్ తంజావూర్ బిల్ట్ బై రాజరాజ అండ్ రాజేంద్ర. దీస్ ఆర్ ది బిగ్ టెంపుల్స్ వాట్ గంగైకొండ అండ్ చోళాపురం బిల్ట్ బై రాజరాజ అండ్ రాజేంద్ర. Nadu, these are the groups of villages forming larger units. Muvendavelan, a velan or peasant serving three kings. Ante peasant ante we can say farmer serving three kings is known as Muvendavelan. Arayar is nothing but chief. Arayar ante chief. Types of land during Cholas period and Cholas inscriptions lo ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్స్ ఉంటాయంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. వెల్లన్ వగాయ్ అంటే ల్యాండ్ ఆఫ్ నాన్ బ్రాహ్మిన్ ప్రాప్రియేటర్స్. వెల్లంగ్ వగాయ్ అంటే ల్యాండ్ ఆఫ్ నాన్ బ్రాహ్మిన్ ప్రాప్రియేటర్స్. బ్రహ్మదేయ అంటే ల్యాండ్ గిఫ్టెడ్ టు బ్రాహ్మిన్స్. శలాభోగ అంటే ల్యాండ్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ స్కూల్. దేవదన తిరునామట్టుకని. Okay, this is the land gifted to temples. Pallichandam, it is the land donated to Jaina institutions. Periya Puranam of 12th century, it is a 12th century Tamil work, informs about lives of ordinary men and women. యాక్చువల్గా ఈ ఇన్స్క్రిప్షన్స్ కానీ శాసనాలు కానీ ఏవైతే ఉన్నాయో ఇట్ గివ్స్ అస్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ గ్రేట్ కింగ్స్ అండ్ క్వీన్స్ కింగ్డమ్స్. కాకపోతే పెరియ పురాణం అనేది తమిళ్ వర్క్, 12th centuryకి చెందిన తమిళ్ వర్క్. అది లైఫ్స్ ఆఫ్ ఆర్డినరీ సామాన్య ప్రజల గురించి వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా ఉందనేది ఈ పెరియ పురాణం అనే ఒక బుక్ అయితే మనకు తెలుపుతుంది. నెక్స్ట్ Vijayanagara means city of victory. It was located on banks of Tungabhadra river, Karnataka. According to history, it was founded by two brothers, Harihara Raya and Bukka Raya, around 1336 AD, blessed by Vidyaranya. He is a sage actually. ఇది ఏంటి రీజన్ విజయనగర్ రీజన్ ఏదైతే ఉందో ఇట్ వాస్ ఫౌండెడ్ బై టూ బ్రదర్స్ హరిహర రాయ అండ్ బుక్క రాయ. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు ఈ విద్యారణ్య అనే ఒక ఆయన బ్లెస్సింగ్స్ వల్ల ఈ డైనాసిటీని కానీ ఈ కింగ్డమ్ని కానీ స్థాపించారన్నట్టు. నెక్స్ట్ గుల్బర్గా, ఇట్ ఈస్ ది క్యాపిటల్ ఆఫ్ బాహ్మని కింగ్డమ్ యొక్క క్యాపిటల్ రాజధాని ఏంటంటే గుల్బర్గా. సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కింగ్స్ ఆఫ్ విజయనగర వీ హ్యావ్ టు సీ నౌ.
First is Hariharaya from 1336 to 1357 AD. Bukkaraya 1 1357 to 1377 AD. Hariharaya 2 1377 to 1404 AD. Devaraya 2 1426 to 1446 AD. Salva Narasimharaya 1486 to 1491 AD. Krishnadevaraya 1509 to 1529 AD. Achyutaraya 1529 to 1542 AD. Aliya Ramaraya 1543 to 1565 AD. వెంకటపతి రాయ 1585 టు 1614 ఏడి. యాక్చువల్గా మీరు ఒక బుక్ పేపరు పెన్ను ఇట్లా మంచిగా పెట్టుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ వచ్చి వినండి, ఎందుకంటే దెర్ ఆర్ ఫ్యూ పాయింట్స్ విచ్ ఐ రీడ్ వన్ టైమ్ ఎ సింగిల్ టైమ్ సో దట్ యూ కెన్ ఏబుల్ టు రైట్ వాట్ ఆర్ ద న్యూ థింగ్స్. ఏవైతే కొత్త విషయాలు మీకు అనిపిస్తున్నాయో వాటిని కంపల్సరీ నోట్ డౌన్ చేసుకోండి, వినడం మాత్రమే కాదు, ఎందుకంటే ఇట్ విల్ బి యూస్డ్ ఇన్ యువర్ రివిజన్ ఆర్ సంథింగ్ ద స్టఫ్ లైక్ దట్. నెక్స్ట్ travelers. Who came to India during Vijayanagara rule, Vijayanagara kingdom. వాళ్ళు ఎవరంటే నికోలో కొంటి, he belongs to Italy. He came to India or Vijayanagara in 1420 AD. Abdul Razak, Persian trader, 1443 AD. Domingo Pais, Portuguese, 1520 AD. Nunes, 1537 AD. These are the travelers that came to India during Vijayanagara kings period. Next, రాయగోపురం, ఇట్స్ ది టవరింగ్ టెంపుల్ గేట్వేస్. అంటే గుడిలకు అంటే వెళ్ళేటప్పుడు మనకు జనరల్గా ముందు వాట్ ఐ హ్యావ్ టు సే గోపురాలు ఉంటాయి కదా జనరల్గా. రాయగోపురం అంటే జనరల్గా కృష్ణదేవరాయ కాదు కానీ జనరల్గా ఈ రాయలు ఎవరైతే ఉంటారో విజయనగర వాళ్ళ ఒక కింగ్డమ్కి ప్రతీక అన్నట్టు. వాళ్ళు చేసిన సేవలను కానీ అసలు మర్చిపోద్దు. సౌత్ పీపుల్ ఎవరైతే ఉంటారో చాలా గొప్పగా రూల్ చేసారు. ఇప్పుడు మనం ఇట్లా కాకతీయ స్తంభాలు అంటాం, కాకతీయ రూల్ అది మనం ఇట్లా ఇట్స్ అవర్ తెలంగాణ స్టేట్ సింబల్ రైట్. సో అట్లా వీళ్ళు కూడా రాయగోపురం అనేది చిహ్నం అన్నట్టు. లైక్ ఇట్ గివ్స్ ది ఏంటి వాళ్ళు అంత మంచి రూల్ చేశారని సింబాలిక్గా వాళ్ళు చెప్పినట్టు మనం అనుకోవచ్చు. నెక్స్ట్ ఆముక్తమాల్యద, ఇట్ ఈస్ ఎ బుక్ రిటన్ బై కృష్ణదేవరాయ. యాక్చువల్లీ ఇట్ ఈస్ ద బుక్ ఆన్ ది లైఫ్ ఆఫ్ ఆండాల్, ది తమిళ్ భక్త పోయటస్. ఆండాల్ అనే ఒక ఎవరైతే రచయిత్రి కవయిత్రి ఉన్నారో తన జీవితం మీద ఆధారపడి ఉంటుంది ఆముక్తమాల్యద. అష్టదిగ్గజస్ అస్ ప్రజెంట్ ఇన్ కృష్ణదేవరాయ కోర్ట్. వాళ్ళనే మనం అష్టదిగ్గజస్ అంటాము, హూ ఆర్ 8 poets. నెక్స్ట్ రక్కసి తంగడి ఆర్ తల్లికోట వార్. ఇట్స్ ఎ వార్ వేర్ 5 భామని కింగ్డమ్స్ జాయిన్ టుగెదర్ అండ్ డిఫిటెడ్ రామరాయ. ఇక్కడతోని ఏంటంటే విజయనగర యొక్క కింగ్డమ్ కానీ అంతరించిపోతుందని చెప్పవచ్చు. నెక్స్ట్ కుతుబ్ షాహీస్ ఆఫ్ గోల్కొండ 1512 to 1687. కుతుబ్ షాహీస్ ఆఫ్ గోల్కొండ. ఫస్ట్ ఈజ్ కులీ కుతుబ్ షా 1512 to 1543. జంషద్ కులీ 1543 to 1550. ఇబ్రహీం కుతుబ్ షా 1550 to 1580. మొహమ్మద్ కులీ కుతుబ్ షా 1580 to 1612. మొహమ్మద్ కుతుబ్ షా 1612 to 1626. అబ్దుల్లా కుతుబ్ షా 1626 to 72. అబ్దుల్ హాసన్ తనాషా 1670 to 87. Now famous Telugu poets of Ibrahim Kutub Shah's period is సింగనాచార్యుడు, అద్నంకి గంగాధరుడు, కందుకూరు రుద్రకవి అండ్ పొన్నగంటి తెలంగాణార్య. These are the famous Telugu poets during Ibrahim Kutub Shah's period. మల్కిబా రామ అని ఎవరైతే ఇబ్రహీం కుతుబ్ షా అని ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఈ కవులు మల్కిబా రామ అని పొగిడే వాళ్ళు అన్నట్టు ఈ వ్యక్తిని. మొహమ్మద్ కులీ కుతుబ్ షా బిల్ట్ మెక్కా మస్జిద్ అండ్ జామా మస్జిద్ అండ్ చార్మినార్. ఈ మొహమ్మద్ కులీ కుతుబ్ షా మెక్కా మస్జిద్ అండ్ జామా మస్జిద్ చార్మినార్ని నిర్మించాడు, కన్స్ట్రక్ట్ చేశాడు. యాక్చువల్గా మనకు తెలిసిందే కదా, రియల్ మక్కా మస్జిద్ అంటాం జనరల్గా, దానికి తగ్గట్టే ఈ మస్జిద్ని క్రియేట్ చేశాడు, కన్స్ట్రక్ట్ చేశాడు. నెక్స్ట్ క్షేత్రయ్య, ఫేమస్ పాదం రైటర్, ఇన్వైటెడ్ అండ్ హానర్డ్ బై అబ్దుల్లా కుతుబ్ షా. క్షేత్రయ్య ఈజ్ ఎ ఫేమస్ పాదం రైటర్, ఇన్వైటెడ్ అండ్ హానర్డ్ బై అబ్దుల్లా కుతుబ్ షా. నెక్స్ట్ అబుల్ హాసన్ తనాషా, హీస్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ కుతుబ్ షా డైనస్టీ, అపాయింటెడ్ కంచర్ల గోపన్న యాజ్ తహసీల్దార్ ఆఫ్ పాల్వంచ కంట్రీ. హీస్ ద లాస్ట్ రూలర్ ఆఫ్
Qutub Shah dynasty, and he appointed Kancherlu Gopanna, who is Ramadasu, we can say. ఆయనే పల్వంచ కంట్రీకి తహసీల్దార్ లాగా ఈయనను నియమించాడు. ఎవరు? అబ్దుల్ హాసన్ తనాషా. నెక్స్ట్ కమ్ మొఘలులు. These were from Central Asian countries like Uzbekistan and Mongolia. This actually came from Central Asian countries like Uzbekistan and Mongolia. These the important Mughal emperors are Babur, who actually found Mughal Empire. Babur from 1526 to 1530 AD. Humayun 1532 to 1556 AD. Akbar 1556 to 1605 AD. Jahangir 1605 to 1627 AD. Shah Jahan 1627 to 1658 AD. Aurangzeb 1658 to 1707 AD. Mansabdars office, these are the officers in Mughal administration. Mansabdars ante మనం ర్యాంక్ హోల్డర్ కూడా చెప్పచ్చు. దీస్ ఆర్ ది ఆఫీసర్స్ ఇన్ ముఘల్ అడ్మినిస్ట్రేషన్. జాగీర్స్, ఇట్స్ ఏ రెవెన్యూ అసైన్మెంట్ ఫర్ మన్సబ్దార్స్. జాగీర్స్ అంటే ఇట్స్ ఏ రెవెన్యూ అసైన్మెంట్ ఫర్ మన్సబ్దార్స్. నెక్స్ట్ జాగీర్దార్స్. జాగీర్దార్స్ అంటే ఇట్స్ ఏ ఫ్యూడల్ క్లాస్ హూ కలెక్ట్ ట్యాక్సెస్ యాజ్ ఏ ఫార్మ్ ఆఫ్ రెవెన్యూ. జాగీర్దార్స్ అంటే పీపుల్ నుండి ట్యాక్సెస్ కానీ రెవెన్యూ విధానంలో కలెక్ట్ చేస్తారన్నట్టు. దీస్ ఆర్ జాగీర్దార్స్. జప్ట్, ఇట్స్ ఏ రెవెన్యూ సిస్టమ్ ఇన్ విచ్ there is a survey of crop yield, prices and areas of for 10 years. Zamindars are the local headmen of villages or powerful chieftains. Zamindars are the local headmen of villages or powerful chieftains. Akbarnama book Akbarnama book by Abul Fazl, Sul-i-Ukul or Universal Peace, we can say. Sardar Sarvai Papanna, he occupied Telangana area from Mughal rule between 1687 to 1724 AD. Asaf Jahiz of Hyderabad 1724 to 1948. The important rulers of Asaf Jahiz of Hyderabad, we can say Nizam ul Mulk. ఈ చాలా పెద్ద లిస్ట్ ఉంది, యూ కెన్ టేక్ స్క్రీన్ షాట్ ఆఫ్ ఇట్. సాలార్జింగ్ వాజ్ ది పిఎం ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నిజామ్స్ బిట్వీన్ 1853 టు 1883. మనకు తెలిసిందే సాలార్జింగ్ మ్యూజియం అని. ఇట్స్ బేస్డ్ ఆన్ హిస్ నేమ్ ఓన్లీ. అండ్ నెక్స్ట్, మర్సెంటైల్ ఇట్స్ ఎ బిజినెస్ ఎంటర్ప్రైజ్ దట్ మేక్స్ ప్రాఫిట్ ప్రైమర్లీ త్రూ ట్రేడ్. Mercantile, a business enterprise that makes profit primarily through trade. In 1757 AD, the English defeated Sirajuddaulah, the Nawab of Bengal at Plassey, and established their rule over Bengal. Turebas Khan, we can say, was a revolutionary who fought against the British in Hyderabad state during the revolt of 1857 ICS.